నీట్ పేపర్ లీకేజీకి వ్యతిరేకంగా నిరసనలు చేపట్టిన విద్యార్థులకు సుప్రీంకోర్టు ఊరట కల్పించింది. అరెస్టు చేసి అదుపులోకి తీసుకున్న విద్యార్థులను వెంటనే విడుదల చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించింది. నేర చరిత్ర లేని విద్యార్థులను ఆలస్యం చేయకుండా విడుదల చేయాలంటూ స్పష్టం చేసింది. ఈ వ్యవహారంపై సుప్రీంకోర్టు ఆదేశాలు వెలువడడంతో నిరసనలో పాల్గొన్న విద్యార్థులకు ఊరట లభించింది. నీట్ పేపర్ లీకేజీకి వ్యతిరేకంగా నిరసనలు చేపట్టిన విద్యార్థులకు సుప్రీంకోర్టు ఊరట కల్పించింది. అరెస్టు చేసి అదుపులోకి తీసుకున్న విద్యార్థులను వెంటనే విడుదల చేయాలంటూ సంబంధిత అధికారులను ఆదేశించింది. నేర చరిత్ర లేని విద్యార్థులను ఆలస్యం చేయకుండా విడుదల చేయాలంటూ స్పష్టం చేసింది. ఈ వ్యవహారంపై సుప్రీంకోర్టు ఆదేశాలు వెలువడడంతో నిరసనలో పాల్గొన్న విద్యార్థులకు ఊరట లభించింది. ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా సీనియర్ కరెస్పాండెంట్ రామకృష్ణ అందిస్తారు. రామకృష్ణ, చెప్పండి. విద్య ఏదైతే నీట్ పేపర్ లీకేజ్ కి సంబంధించి ఈ నెల 20వ తేదీన చలో పార్లమెంట్ కు కాంగ్రెస్ పార్టీ జనతా పార్టీకి సంబంధించిన పార్టీ పిలుపునిచ్చిన నేపథ్యంలో ఆ రోజు ఏదైతే నిరసన చేస్తున్న విద్యార్థులందరూ పార్లమెంట్ ముట్టడికి ప్రయత్నిస్తున్నారు. లాఠీ చార్జ్ చేయడం, అదే విధంగా దాంట్లో పాల్గొన్న అనేక మంది విద్యార్థులపై పోలీసులు కేసులు నమోదు చేశారు. ఆ కేసులను ఏదైతే కేసులు నమోదు చేశారో కొందరు స్టేషన్లు కూడా అరెస్ట్ చేసి స్టేషన్ తరలించిన నేపథ్యంలో దీనికి సంబంధించి విద్యార్థులపైన జరిగిన లాఠీ చార్జ్, అదేవిధంగా ఏదైతే కేసులు పెట్టారో ఆ కేసులు కూడా ఎత్తివేయాలి, ఎలాంటి కేసులు లేకుండా చూడాలని ఏదైతే కాంగ్రెస్ పార్టీ ప్రతినిధులతో సమావేశమైన అందరూ కేంద్ర మంత్రులు జేపీ నడ్డా, అదేవిధంగా జితేంద్ర సింగ్ ఏదైతే హామీ ఇచ్చారో హామీకి ప్రకారమే అందరిపై కేసులు ఎత్తివేయాలని ఆ విజ్ఞప్తి చేసిన మేరకు ఇప్పటి వరకు కూడా ఎలాంటి చర్య తీసుకోకుండా నేపథ్యంలో జనతా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలు సుప్రీంకోర్టు ఆశ్రయించడం, సుప్రీంకోర్టు వ్యక్తం చేసి ఈ రోజు దాన్ని తీర్పు రిజర్వ్ చేసింది. ఈ రోజు ఏదైతే విద్యార్థులపై ఎవరైతే నేరపూరితమైన లేదో అలాంటి విద్యార్థులను వెంటనే విడుదల చేయాలి. అయితే నేరపూరిత విద్యార్థులు ఎవరైనా వారికి ఎలాంటి షరతులు ఉంటాయో దానికి సంబంధించిన విషయాలు కూడా కోర్టు ఈ రోజు సుప్రీంకోర్టు క్లియర్ గా గైడెన్స్ ఇచ్చిన నేపథ్యంలో విద్యార్థులు ఎవరైతే నిరసన పాల్గొన్నారో ఆ విద్యార్థులకు ఊరట లభించిందని చెప్పవచ్చు. ఎందుకంటే విద్యార్థులపైన కేసులు గల నమోదైతే అదే విధంగా వారిపైన ఎఫ్ఐఆర్ ఫైల్ అయిన ఉండొచ్చు. భవిష్యత్తులో వారికి అనేక ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది. అంటే అలాంటి ఎలాంటి ఇబ్బందులు లేకుండా వారిపైన కేసులు ఎత్తివేయడం, అదే విధంగా వారిని రిలీజ్ చేయడం అనేది అది దానికి సంబంధించి ఇవాళ నిన్న కూడా కాంగ్రెస్ జనతా పార్టీకి సంబంధించిన ప్రతినిధులు ఎవరైతే ప్రభుత్వం గతం ఏదైతే హామీ ఇచ్చిందో హామీని నెరవేర్చుకుంటే మరోసారి ఉద్యమం చేసేందుకు సిద్ధంగా ఉన్నామని కూడా వారు ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వానికి డిమాండ్ చేశారు. ఆ నేపథ్యంలో ఈ రోజు సుప్రీంకోర్టు ఏదైతే గైడ్లైన్స్ ఇచ్చిందో దాని ప్రకారం వెంటనే విడుదల చేయాలనేది కూడా వారు డిమాండ్ చేసినారు. దాని ప్రకారం ఈ రోజు సుప్రీంకోర్టు ఆదేశాలు ఇవ్వడంతో ఏదైతే నిరసన కార్యక్రమంలో పాల్గొన్న విద్యార్థులు ఇది నీటికి డీకే సంబంధించి కేవలం ఢిల్లీలో మాత్రమే కాదు దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాల్లో ఈ ఉద్యమం నడిచింది. ఆ ఉద్యమంలో అనేక మంది ఆ రాష్ట్రాల పోలీసులు కూడా అరెస్ట్ చేసి వారిని జైల్లో పెట్టిన పరిస్థితి ఉంది. కాబట్టి అక్కడ కూడా అందరినీ ఎక్కడైతే అరెస్ట్ చేశారు నిరసన కార్యక్రమాల రోజు ఎవరైతే పాల్గొన్నారో దేశవ్యాప్తంగా వారందరికీ కూడా రిలీజ్ చేయాలనేది ఏదైతే సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ఇచ్చిందో అది విద్యార్థులకు ఊరట కలిగిందని చెప్పొచ్చు. విద్య రామకృష్ణ.